కంటిన్యూషన్గా శ్రీనాథ్ గారు మాట్లాడండి. మిత్రులందరికీ నమస్కారం. జై తెలంగాణ. భారత్ మాతాకి జై ఏంటంటే మన దేశానికి జయము కలుగుగాక. మరి జయం ఎప్పుడు వస్తుంది? నినదిస్తే వస్తుందా? నినాదాలు ఇస్తే వస్తుందా? నిజమైనటువంటి కార్యాచరణ రూపొందిస్తే వస్తుంది. మేము ఆంధ్ర వాళ్ళం, తెలంగాణలో బ్రతుకుతున్నాం. ఆంధ్ర తెలంగాణ ఇలా ప్రాంతాలకు అతీతంగా కేవలం భావజాలం ఏదైతే ఉందో జాతీయవాదం, దేశభక్తికి సంబంధించింది, దాన్ని కాపాడుకోవడానికి ప్రాంతాలకు అతీతమైనటువంటి వ్యక్తులు సరిపోతారు. కానీ తెలంగాణని కాపాడుకోవడానికి తెలంగాణ వారే అయి ఉండాలి. ఆ కాపాడేటటువంటి చిత్తశుద్ధి కులాలకు మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ తెలంగాణ వాదులే కలిగి ఉండాలి, నిజమైన తెలంగాణ వాదులు. దానికి ఏం చేయాలి? పెద్దలందరూ చాలా సహృదయంతో చెప్తున్నారు, అందరూ రావచ్చు, ఏవైనా చేయొచ్చు అని. కానీ ఇక్కడున్నటువంటి తెలంగాణ ప్రజానీకం, తెలంగాణ యువత అందరూ కూడా అలాంటి దాన్ని ఏమంటారు, ఆ చతురతని, ఆ యొక్క నైపుణ్యాలని అంటే పెంపొందించుకునే దిశగా కూడా మనం పాటుపడాలి. అదే తుకడేగా ఏం చేస్తుంది? డైవర్ట్ చేస్తుంది. జనాలను ఎప్పుడూ కూడా ఏదో చర్చల్లో ఉంచేయాలని చూస్తుంది. మనము వాళ్ళని నిలువరిస్తూనే తెలంగాణకు సంబంధించిన యువత నైపుణ్యాభివృద్ధి దిశగా ఏ విధంగా ప్రభుత్వాన్ని కూడా ఇచ్చేయాలి అని చెప్పి. ఎందుకంటే తెలంగాణలో ఉన్న యువత ఎప్పుడైతే బలంగా ఉంటుందో అప్పుడు ఆటోమేటిక్గా ఈ ప్రాంతానికి అస్తిత్వానికి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. భావజాలం పరంగా మనమంతా ప్రాంతాలకు అతీతంగా పోరాడతాం. కానీ ఈ నేల ఆ రోహింగ్యాల పాలైపోతుంది. ఈ నేల ఎవడెవడో దోచుకుంటున్నాడు. అలా కాకుండా మనల్ని మనం కాపాడుకోవాలంటే తెలంగాణ వాదులతోనే, తెలంగాణలో ఉన్న వాళ్ళతోనే సాధ్యం. బయట వాళ్ళు ఎన్ని డైలాగులైనా వేస్తారు, అది మాత్రం కాదు. నేను అనేది ప్రాక్టికల్గా. మిగతా అన్నీ కూడా పెద్దలు చెప్పినటువంటి మాటలన్నిటిని కూడా ఆల్రెడీ విన్నారు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఈ తెలంగాణ మీద భావజాల పరంగా దాడి చేస్తున్న, తెలంగాణ పేరు చెప్పుకొని చెప్పేటటువంటి గుంటనక్కలు, వాళ్ళు ప్రొఫెసర్లు కాదు, ఏమీ కాదు, విషపు నాగేశ్వర్లు, వీళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళ బ్యాచ్, వాళ్ళకి అగెనిస్ట్గా పనిచేస్తూనే మన ఈ నేల కోసం మనమే కాపాడాలి అనే ఆలోచన చేయాలని అందరికీ ఒకసారి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ సవినయంగా నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ జై తెలంగాణ, జై భారత్.